నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో స్కూల్స్ మూసేశారని ఈ వార్తలొస్తున్నాయి కదా! అసలేం జరుగుతుంది అక్కడ? ఈ సెలవుల వెనుక కారణమేంటి? ప్రస్తుతం ఏపీలో ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో హ్మ్. ఋతుపవనాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ కొన్ని జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం వీటికి హై అలర్ట్ ఇచ్చింది. హై అలర్ట్ ఇచ్చిందా? అంటే పరిస్థితి కొంచెం సీరియస్‌గానే ఉందన్నమాట. అవును, అంటే అక్కడ అతి భారీ వర్షాలు పడొచ్చు, ఇంకా ఆకస్మిక వరదలు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఓహ్! మరి మిగతా జిల్లాల సంగతేంటి? అంటే కేవలం ఈ 4 జిల్లాలకేనా ఈ హెచ్చరిక? లేదు లేదు, తిరుపతి, కృష్ణ లాంటి మరికొన్ని జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ ఇచ్చారు. అక్కడ కూడా మోస్తరు నుంచి కొంచెం భారీ వర్షాలు పడొచ్చని సూచనలున్నాయి. ఐఎండీ వాళ్ళ అంచనా ప్రకారం అయితే ఈ వాతావరణం బహుశా సెప్టెంబర్ 4 వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. సెప్టెంబర్ 4 వరకా? ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మరి స్కూల్స్ విషయంలో ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా? అంతటా సెలవులు ప్రకటించారా? ఇక్కడే ఒక చిన్న విషయం గమనించాలి. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 3న సెలవు అని చెప్పలేదు. ఓ అలాగా. అవును, కానీ లోకల్గా అంటే స్థానికంగా అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అని చూసి ఒక ముందు జాగ్రత్త చర్యలాగా ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా విద్యాశాఖాధికారులు, స్కూల్ యాజమాన్యాలు వాళ్లే తాత్కాలికంగా మూసివేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఇది సెంట్రలైజ్డ్ డెసిషన్ కాదు, స్థానిక పరిస్థితులను బట్టి తీసుకుంటున్నారన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అవునవును, పూర్తిగా లోకల్ నీడ్స్ బట్టే జరుగుతుంది. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయని విన్నాను. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? నిజమే, తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ కూడా భారీ వర్షాల సూచన ఉంది. కానీ ఇక్కడలాగే అక్కడ కూడా రాష్ట్రం మొత్తం స్కూల్స్కి సెలవివ్వలేదు. 2 రాష్ట్రాల్లోనూ లోకల్ ఆఫీసర్సే సిచ్యువేషన్ను బట్టి కాల్ తీసుకుంటున్నారు. సరే, మరి ఈ స్కూల్స్ మూసివేయడానికి ప్రధాన కారణం కేవలం వర్షం పడుతోందని మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉన్నాయా? ప్రధానంగా ఇది సేఫ్టీ కోసమే, అంటే ముందు జాగ్రత్త చర్య. ఎందుకంటే ఈ భారీ వర్షాల వల్ల స్కూల్స్కి వెళ్లే దారులు, కొన్నిసార్లు స్కూల్ గ్రౌండ్స్ కూడా నీళ్లతో నిండిపోయే ప్రమాదం ఉంది కదా. విద్యార్థులు రాకపోకలకు చాలా కష్టపడతారు. కొన్నిసార్లు అది ప్రమాదకరం కూడా. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు పొంగడం ఇలాంటి వాటి వల్ల ప్రయాణం సేఫ్ కాదు. అందుకే పిల్లల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అర్థమైంది. అంటే భద్రతే మెయిన్ రీజన్. అధికారులు ఇంకా ఏమైనా సూచనలు చేస్తున్నారా ప్రజలకు? ఖచ్చితంగా. ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు అనవసరంగా బయటికి వెళ్లొద్దని, సేఫ్గా ఇళ్లలోనే ఉండమని చెప్తున్నారు. ఇంకా లోకల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళిచ్చే సూచనలు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వమని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ ప్రభావం కేవలం స్కూల్స్ మీదే కాకుండా మామూలు జనజీవితం మీద కూడా ఉంటుంది కదా? అవును, తప్పకుండా. దీని ఎఫెక్ట్ చాలా వైడ్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలగొచ్చు, రోడ్లు పాడవచ్చు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే నిత్యావసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. లోకల్ బిజినెస్లు, రోజువారీ పనులు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇది దాదాపు ప్రతి ఏటా ఋతుపవనాల టైంలో చూస్తున్న సమస్యలాగే అనిపిస్తోంది నాకు. ఈ స్కూల్స్ మూసివేయడం వల్ల అకాడమిక్ ఇయర్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? అవును, ఇది రిపీట్ అయ్యే ఛాలెంజ్గా మారింది. ప్రతి సంవత్సరం ఇలా వర్షాల వల్ల స్కూల్స్ మూసియాల్సి రావటం వల్ల ఖచ్చితంగా ఆ అకాడమిక్ ప్లాన్స్ మీద, ఎగ్జామ్ షెడ్యూల్స్ మీద ప్రభావం పడుతుంది. అందుకే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వటం ముఖ్యం. అంటే ఐఎండీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లోకల్ అథారిటీస్ నుంచొచ్చే సమాచారం. కాబట్టి మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత భారీ వర్షాలు, వరద హెచ్చరికల వల్ల పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా అవసరాన్ని బట్టి స్కూల్స్ మూసివేస్తున్నారు. ఇది రాష్ట్రవ్యాప్త నిర్ణయం కాదు, కేవలం లోకల్గా తీసుకుంటున్న చర్య అన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. అయితే దీన్ని కేవలం ఒక టెంపరరీ ప్రాబ్లంగా చూడకుండా మాన్సూన్ టైంలో ఇదొక రికరింగ్ ఛాలెంజ్ అని గుర్తించాలి. అంటే ప్రతి ఏటా ఇలా వర్షాల వల్ల చదువుకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో భద్రత కూడా ఉండేలా ఎలా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి అనే దానిమీద లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉందనిపిస్తోంది. అవును, నిజమే. బహుశా బెటర్ అర్బన్ ప్లానింగ్ కావాలేమో, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలేమో, లేదా ఇలాంటి విపత్తు సమయాల్లో ఫాలో అవ్వడానికి స్పెషల్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్ ఏమైనా ఉండాలేమో. దీనిమీద మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిందే.